బూడిద గుమ్మడికాయ హల్వా. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. బూడిద గుమ్మడికాయ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ తురుము, నెయ్యి, వేయించిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, కేవడా వాటర్, పాలపిండి, బ్రౌన్ షుగర్, కోవా, పాలు. యాక్చువల్లీ బూడిద గుమ్మడికాయ కన్నా ఇంకో గుమ్మడికాయ ఉంటుంది, అది తింటారు కదా ఎక్కువ. దాంతో కూడా హల్వా చేస్తాం. దాంట్లో ఎల్లో కలర్ లో ఎల్లో సాంబార్లు కూరలు అవి చేస్తాం కదా, దాంతో కూడా హల్వా చేస్తాం. ఇది కూడా చేస్తాం. ఓకే, ఇది వైట్ కలర్ లో, వైట్ అది మన ఎల్లో కలర్ లో ఉంటుంది. ఎల్లో కలర్. సో ఇది బాగుంటుంది హల్వాకి. ఇది బాగుంటుంది. దాన్ని అయితే సో అది తురిమి రెడీ. తురిమేసి దీంట్లో వాటర్ బాగుంటుంది అనమాట. చాలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మొత్తం మనం పిండేసి డ్రైగా ఉన్న ఇట్లా తురిమి తీసుకోవాలి. ముగ్గుడు పెట్టేసి. సో హల్వా అంటేనే నెయ్యి కాబట్టి ఇంకా నెయ్యి. మీరు అన్నట్టు ఎల్లో గుమ్మడికాయతో కూడా హల్వా చేయొచ్చు సేమ్, కానీ దాంట్లో కొంచెం రా ఫ్లేవర్ బాగుంటుంది. గుమ్మడికాయలో ఫ్లేవర్ బాగా వస్తుంది. దానికి కొంచెం నట్మేడ్ పౌడర్ వేస్తే ఆ స్మెల్ తగ్గించవచ్చు. దీనికి ఫ్లేవర్ అట్లా ఏమి ఎక్కువ ఉండదు. ఇది అవసరం లేదు. ఇది చెప్పగా ఐ మీన్ అన్ఫ్లేవర్ ఉంటుంది. ఇది మన ఇష్టం ఉన్న ఫ్లేవర్ దీన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మీరు ఇందాక పుచ్చకాయ అన్నారు, అప్పుడు గుర్తొచ్చింది. పుచ్చకాయలో వైట్ ఉంటుంది కదా, దాంతో కూడా చేయొచ్చు. దాంతో కూడా హల్వా చేస్తారు. దాంతో పచ్చడి కూడా చేస్తాము. పైన లేయర్ ఉంటుంది కదా, ఆ పైన గ్రీన్ మట్టి కొంచెం లేయర్ తీసేసి మధ్యలో ఉన్న ఉంటుంది కదా, అది వైట్ లేయర్, దాంతో ముక్కలుగా ఇది తురుము. ఆ వైట్ లేయర్ కూడా మనం సన్న ముక్కలుగా తరుక్కొని దానిలో మనం పచ్చడి చేసుకోవచ్చు అనమాట. నిల్వ పచ్చడి చేస్తారు. దాంతో నిల్వ పచ్చడి, చట్నీ కూడా చేస్తారు. ఒక 1 వీక్ అట్లా అవుతుంది చట్నీ చేస్తే. ఆ పచ్చడి నిల్వ పచ్చడి రాజస్థాన్ లో ఎక్కువ చేస్తారు. రాజస్థాన్. మీకు ఆగ్రా పేట అని దొరుకుతుంది, ఐడియా ఉంది తెల్లగా, దీంతో రెడీ అవుతుంది. అవునా? కాకపోతే లాంగ్ ప్రాసెస్ అనమాట. ఓకే, ముక్కలుగా తరి ఫస్ట్ సున్న నీళ్ళు నానబెట్టి 1 డే, దాని తర్వాత మళ్ళీ షుగర్ సిరప్ లో 1 వీక్ 3-4 డేస్ నానబెట్టి. అసలు ఆ స్వీట్ దేంతో చేస్తారని తెలీదు, ఓన్లీ అది స్వీట్ కాబట్టి పంచదార కన్ఫర్మ్. అవును, అంతే. ఆ మీకు తినేటప్పుడు కానీ ఫ్లేవర్ కానీ అసలు అది ఏం తెలియదు కదా. అసలు అది పేడ అంటారు. పేట అంటారు, పేట అంటారు, పేట. యా. సో వాటర్ తీసేసాం కాబట్టి అది లేదు, వేయడానికి చాలా టైం పడుతుంది అన్నమాట. పాలు స్వీట్లు మాత్రం ఏవైనా మనం ఇంట్లో చేసుకొని తింటే ఆ తృప్తే వేరప్ప. ఆ రుచి కూడా వేరే. బయట నుంచి మీరు ఎంత కేజీ బాక్స్ అయింది ఎంతైనా కొనుక్కురండి, ఒక స్వీట్ కన్నా తింటారా? తర్వాత బాక్స్ వారం రోజులు అలాగే కనపడుతూ ఉంటుంది. మినిమం ఒక 20 స్వీట్ల లోపల అలాగే ఉంటాయి. అవి ఫ్రెష్గానే ఉండవు. మనం తిన్నది ఒకటి తినగానే ఇంక చాలా అనిపించేస్తుంది. ఇవి మాత్రం బౌల్లో ఒక 2 రోజులైనా అలా పెట్టుకొని ఓవెన్లో పెట్టుకొని వేడి చేసుకొని అయినా తింటాం, మన చేతితో చేసినవి అంటే. ఆఫ్టర్ లంచ్ అండ్ డిన్నర్ తర్వాత ఆ స్వీట్ ఉందని అడుగుతారు కదా. అవును. ఇది మనం పంచదార బ్రౌన్ షుగర్ వాడుతున్నాం, ఆర్గానిక్ బ్రౌన్. సూపర్. బాగా కరిగి దగ్గర పడాలేమో కదా. అవునవును, కొంచెం ఉడకనిద్దాం. 2 నిమిషాలు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల సేపు ఉడికించేద్దాం. చూద్దామా? ఇప్పుడు కోవా మొత్తం అయితే పెట్టండి. కొన్ని డ్రై ఫ్రూట్స్. ఓకే, ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్. ఇది యాలకుల పొడి, ఇలాచి పౌడర్. ఓకే, ఇది పాల పౌడర్, మిల్క్ పౌడర్, కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్. ఇది కేవడా వాటర్. ఇది ఫ్లేవర్ ఉంటుందా? ఫ్లేవర్ ఉంటుంది.
అది మన మొగ పూలు అంటారు చూడండి, దాని వాటర్ అనమాట. బాండి వదిలేస్తుంది నీట్ గా అంటే హల్వా రెడీ అయినట్టు కదా. అది ఇండికేట్ మనకి. ఓకే, స్టవ్ ఆపేసేయండి, సర్వ్ చేసుకుందాం. ఇంకా బాగా పెడితే పొడి పొడిగా అవుతుందేమో కదా. అవుతుంది, మన ఇష్టం. ఇంకా అది డిపెండ్ ఆన్ మన ఇష్టం. ఇంకా మన టేస్ట్ బట్టి కొందరు ఇట్లా ఇష్టం, కొందరు పొడి పొడి ఇష్టం. అవును, లేదు మనకి హల్వాలా కొంచెం స్మూతీగానే ఉంటుంది కదా, అట్లా కూడా కొంచెం ఇష్టం కదా, అట్లాంటప్పుడు తీసుకోవచ్చు. లాస్ట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ పైన చేస్తాం. బూడిద గుమ్మడికాయ హల్వా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ తురుము, నెయ్యి, వేయించిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, కేవరా వాటర్, పాలపిండి, బ్రౌన్ షుగర్, కోవా, పాలు. బూడిద గుమ్మడికాయ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసుకొని వేడెక్కనివ్వాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో బూడిద గుమ్మడికాయ తురుము వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పాలు పోసుకొని బాగా కలిపి బ్రౌన్ షుగర్ కూడా వేసి కరిగేంత వరకు ఉంచి మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు బాగా ఉడికించాలి. హల్వా అంతా బాగా దగ్గర పడి బాగా ఉడికింది అనుకున్న తర్వాత మనం పచ్చికోవాని వేసుకోవాలి. అది కూడా కరిగి దగ్గర పడిన తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. తర్వాత ఇలాచి పొడి, కొద్దిగా పాలపిండి, తర్వాత కేవరా వాటర్ వేసి అన్నిటిని బాగా కలిపి పొడి పొడిగా అయింది అనుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ.